హాయ్ గైస్, ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ రెబల్ ప్రభంజనం ఇప్పట్లో ఆగట్లేదు. కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ వేట కొనసాగుతూనే ఉంది. నేడు 32 డే వరల్డ్ వైడ్గా 750 థియేటర్స్లో రన్ అవుతుందంటే ఫిఫ్త్ వీక్లో కూడా బిగ్గెస్ట్ రికార్డు. 2 తెలుగు రాష్ట్రాల్లో 255 థియేటర్స్లో రన్ అవుతుంది. ఓన్లీ నైజాంలోనే 90 థియేటర్స్. నైజాంలో 100 కోట్ల షేర్ కొడుతుందా లేదా మాట్లాడదాం. నైజాం నుంచే 90 థియేటర్స్ అంటే ఆంధ్ర సీడెడ్ కలిపి 140 థియేటర్స్, 255 థియేటర్లకు పైగా ఆడుతుందంటే బిగ్గెస్ట్ రికార్డ్ ఫిఫ్త్ వీక్లో. హిందీ మార్కెట్లో చెప్పక్కర్లేదు. కల్కి విజయ దండయాత్ర 100% 50 డేస్ వరకు ఉండబోతుంది. 32 డే కూడా ఫిఫ్త్ వీక్లో కూడా హిందీ మార్కెట్లో 400 స్క్రీన్లలో రన్ అవుతుందంటే ఏమాత్రం షేర్ తగ్గకుండా మేజర్ షేర్ హిందీ మార్కెట్ నుంచే రాబడుతుందంటే బిగ్గెస్ట్ రికార్డ్. ఓవర్ ఆఫ్ ఇండియా కానీ ఓవర్సీస్ కానీ 2 తెలుగు రాష్ట్రాలు టోటల్ వరల్డ్ వైడ్గా కలిపి 750 థియేటర్స్లో ఫిఫ్త్ వీక్లో రన్ అవుతుందంటే కల్కి లాంగ్ రన్ సాలిడ్గా ఉండే అవకాశం ఉంది. 50 డేస్ సెంటర్స్ కూడా బిగ్గెస్ట్ రికార్డ్ ఉండే అవకాశం ఉంది. వెయిటింగ్ 50 డేస్ ఎన్ని సెంటర్లు ఆడుతుంది అనేది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు ఎదురు చూసేది నైజాంలో 100 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నేడు బోనాలు, సండే ఫెస్టివల్ హాలిడే ఉంది. 100% కల్కి మూవే బెస్ట్ ఛాన్స్. రేపు కూడా టుమారో బోనాల ఫెస్టివల్ స్కూల్స్ అని హాలిడే ఉన్నాయి కాబట్టి 2 రోజులు కలిపి నైజాంలో 100% 1,50,00,000 పైన షేర్ రాబట్టే అవకాశం ఉంది. ఈ లెక్క పెరిగితే 100% రేపటితోనే 100 కోట్ల షేర్ కంప్లీట్ అవుతుంది నైజాంలో. ఇది చరిత్రలో నిలిచిపోయే రికార్డు. సెకండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ నైజాం నుంచి RRR తర్వాత అలాంటి రికార్డు నెలకొల్పుతుందా లేదా? జస్ట్ కలెక్షన్స్ ఇటు అటు తగ్గినా కానీ ఫిఫ్త్ వీక్ కంప్లీట్ అయ్యి 6th వీక్లోకి ఎంటర్ అయిన లోపే 100 కోట్ల షేర్ నైజాంలో ఉండబోతుంది. ఇది వితౌట్ రాజమౌళి, వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ స్టార్డమ్ మీద ఇలాంటి కలెక్షన్స్ నమోదవ్వడం అంటే పాజిటివ్ టాక్ వస్తే ఎలాంటి కలెక్షన్స్ ఉంటావో బాహుబలి కానీ సలార్ కానీ నేడు కల్కి కానీ నిరూపించినాయి. వెయిటింగ్ ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ కోసం అయితే నైజాంలో 100 కోట్ల షేర్ కొడుతుందా లేదా అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.